మరి ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఆయనకి ఘన నివాళి అర్పించుకోవడం జరిగింది. ముఖ్యంగా అనకాపల్లికి ఎన్టీ రామారావు గారికి అవినాభావ సంబంధం ఉండడం, నాన్నగారు నాడు వీరభద్రయ్య గారి ద్వారా ఎన్టీ రామారావు గారి పేరు మీద శాశ్వత పథకాలకి, శాశ్వత కట్టడాలకి, నిర్మాణాలకి ఆయన పేరు పెట్టుకోవడం, అత్యధికంగా ఆయన పేరు మీద రాష్ట్రం అంటే ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీదే అత్యధికంగా ఎన్టీ రామారావు గారి పేరు మీద శాశ్వత నిర్మాణాలకు పేరు పెట్టినటువంటి ఘనత దాడి వీరభద్ర గారికి దక్కింది. ఇవాళ ఎన్టీ రామారావు హాస్పిటల్ కానీ, ఎన్టీ రామారావు స్టేడియం కానీ, 33 ఎకరాల ఎన్టీ రామారావు మార్కెట్ యార్డ్ కానీ, ఎన్టీ రామారావు వారధి వెంకపాలెం కానీ, ఎన్టీ రామారావు రంగుపోలగడ్డ రిజర్వాయర్ కానీ, ఎన్టీ రామారావు కళ్యాణ మండపాలు కానీ, ఇవాళ ఎన్టీ రామారావు రక్షిత మంచినీటి పథకాలు కానీ అనేక రకాలుగా ఇలా అనకాపల్లి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి పేరు మీద ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన పేరున ఇవాళ కొత్తగా ఉండేటువంటి కొత్త జనరేషన్, కొత్త తరం వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారి పేరుని స్మరించుకునే విధంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో మా నాన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్టీ రామారావు గారితో కూడా అతి సన్నిహిత సంబంధాలు కలిగి మరి ఆయన చివరి దశలో కూడా అక్కడ బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్ నిమిత్తం కూడా విశాఖపట్నం, అరకు, పాడేరు ప్రాంతాల్లో షూటింగ్ నిమిత్తం కూడా ఇక్కడ సుమారుగా 22 రోజుల పాటు ఆయన షూటింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ మన అనకాపల్లి ప్రజలు, మన అనకాపల్లి క్యాడర్ అంతా కూడా ఆయన్ని నిత్యం కూడా కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం అందరికీ తెలిసి ప్రపంచంలోనే ఇవాళ పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారు ఇవాళకి కూడా ఇవాళ చలనచిత్ర రంగంలో ఆయన మించినటువంటి వారు కానీ, ఆయన పోటీ కానీ, కాబట్టి ఆ విధమైనటువంటి చలనచిత్ర రంగంలో దేవుడి తాలూకా పాత్రలు అంటే ఇవాళ ఎవరికైనా శ్రీరాముడు ఎలాగున్నాడు అంటే ఎవరు చెప్పలేరు, అలాగే శ్రీకృష్ణుడు ఎలాగున్నాడంటే ఎవరు చెప్పలేరు. కానీ ప్రతి ఒక్కరికి ఏంటంటే శ్రీకృష్ణుడు అనగానే ఎన్టీ రామారావు గారి అవతారం గుర్తొచ్చే విధంగా ఆయన పోషించినటువంటి పాత్రలు చిరస్థాయిగా నిలిచిపోయి ప్రతి తెలుగువాడి మనంలో కూడా. అదేవిధంగా అనేక పాత్రలు ఆయన శ్రీకృష్ణుడు కానీ, రాముడు కానీ, ఇవాళ కర్ణుడు కానీ, ఇవాళ దుర్యోధనుడు కానీ, ఇవాళ వెంకటేశ్వర స్వామి ఇవాళ 1950లో వెంకటేశ్వర మహత్యంలో కానీ, ఇవాళ అనేక విధాలుగా ఇవాళ సాంఘిక పాత్రలో ఉన్నవండి, లేకపోతే అడవి రాముడిలో పాత్రలో ఉన్నవండి, అనేక పాత్రలు అవలీలగా ఇవాళ ఆనాడు పోషించి ఈనాటికి కూడా అవి 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు ఆడినటువంటి ఘనత కేవలం ఎన్టీ రామారావు గారికి చలనచిత్ర రంగంలో దక్కింది. మరి అటువంటి మహనీయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇవాళ తెలుగు ప్రజల కోసం ఆయన 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి 83లో అతి తక్కువ కాలంలో పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత కూడా కేవలం ఎన్టీ రామారావు గారికి స్థాపించి, అలాగే అధికారం చేపట్టిన తర్వాత కూడా ఎవరు చేయలేనటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రజా సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టినటువంటి ఘనత. 2 రూపాయలకే కిలో బియ్యం, కూడు గుడ్డ నీడ అనేటువంటి ఆశయంతో ప్రతి పేదవాడికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడికి ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అనేటువంటి ఆశయంతో ఆయన పనిచేయడం జరిగింది. అదేవిధంగా మద్య నిషేధం, ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేనటువంటి మద్య నిషేధాన్ని, పాలసీని, విధానాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఎన్టీ రామారావు గారికి దక్కింది. అదేవిధంగా మహిళలకి ఇవాళ సమాన వాటా హక్కు, ఇవాళ ఆనాడు మహిళలు ఎక్కడెక్కడో ఇళ్లలో ఉండి బానిస బతుకున్నటువంటి పరిస్థితుల్లో మహిళలు కూడా సమాన ప్రాతినిధ్యం సమాజంలో ఉండాలి అనే ఉద్దేశంతో మహిళలకి సమాన వాటా హక్కు తీసుకొచ్చినటువంటి ఘనత ఒక ఎన్టీ రామారావు గారికి దక్కింది. అందువల్లే ఈ రోజుకి కూడా మహిళలు ఇవాళ చైతన్యవంతం చేసి తెలుగుదేశం పట్ల చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మరింత చైతన్యం తీసుకొచ్చి ఇవాళ మహిళలందరినీ కూడా ప్రతి బ్యాంకుల్లో మహిళా అకౌంట్ ఉండే విధంగా వారి వంతు ఆదాయం సమకూర్చుకునే విధంగా ఇవాళ ప్రజా చైతన్యం వచ్చింది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, దానికి కారణం ఎన్టీ రామారావు గారు, దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిపాలన ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ద్వారా
ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ లోకేష్ గారు కానీ పూర్తి స్థాయిలో ఆ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం నిరంతరం కూడా కృషి చేస్తా ఇంకా మరిన్ని మెరుగైనటువంటి పథకాలని ఇవాళ పేద ప్రజలకు కూడా అందించేటువంటి ఉద్దేశంలో ఇవాళ కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది. కాబట్టి ఇవాళ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పనిచేస్తున్నా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆశయంతో ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన బాధ్యతలు చేపట్టి ఇవాళ పనిచేస్తా ఉన్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి తగినంత ఆర్థిక సహాయాన్ని ఆయన చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా మరొకసారి అన్న ఎన్టీ రామారావు గారి పేరుని స్మరించుకునే విధంగా చిరస్మరణీయంగా ఉండే విధంగా మరి ఆయన కూడా భారతదేశ తరపున భారతరత్న ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయనకి భారతరత్న ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పటికైనా మరి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం మనందరం కూడా సయోధ్యలో ఉన్నాం కాబట్టి ఆయనకి భారతరత్న ఇచ్చి మన వంతు గౌరవాన్ని ఆయనకి అందించుకునేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటా. మరొకసారి మరి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కూడా ఎప్పుడూ లేనటువంటిగా ఇవాళ కోటి సభ్యత్వాలని ఇవాళ చేరుకున్నటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. స్థానిక పార్టీల్లో అంటే రీజనల్ పార్టీస్ స్థానిక రీజనల్ పార్టీల్లో ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యత్వాలు కలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ అనేటువంటి అందులో ఆ పార్టీలో సభ్యులుగా మనందరం కూడా ఉండడం అనేటువంటి మనందరూ అదృష్టం. కాబట్టి నిరంతరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కానీ ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల్లో కానీ పూర్తి స్థాయిలో మనందరం కూడా చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ అలాగే మే 28వ తారీఖు మళ్ళీ జన్మదిన కార్యక్రమాలు ఉన్నాయి. అది పెద్ద ఎత్తున మహానాడు కూడా మనం తెలుగుదేశం పార్టీ చేపడతా ఉన్నాం. కిందసారి ఎన్నికల కారణంగా చేయలేకపోయి ఈసారి పెద్ద ఎత్తున ఆ మహానాడిని కూడా చేపట్టడానికి సిద్ధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. కాబట్టి మరొకసారి మహానాడికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ బాలకృష్ణ గారి అభిమానులు కానీ పూర్తి స్థాయిలో కార్యక్రమాల్లో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.